ప్రజలందరూ నిజమైన శాంతి స్వాతంత్ర్యము కలిగి జీవించినట్లు ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, నిన్ను వెతుకుటకను వెతిక కనుగొనుటకను కనుగొని సుఖశాంతులు పొందుటకను వారిని సృష్టించితివి. ఈ లోకపు ప్రతి బంధకముల ప్రభావమున గాయపడి దేవుని తృణీకరించిన వారందరికను నీ ప్రేమ చిహ్నములను, నీ అనుచరుల ఆదర్శవంతమైన క్రియలను చూచి నీవే నిజమైన దేవుడివనియు సర్వమానవాళికి తండ్రివనియు తెలుసుకుని ఆనందించినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వ్యాధి బాధితులకు గురి అయిన వారి కొరకు ప్రార్థన. సోదరులారా, సర్వశక్తి గల తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. అతడు భూలోకమును సకల దోషముల నుండి విపించినట్లును, అన్యాయముగా తమ స్వేచ్ఛను కోల్పోయిన వారు మరలా స్వేచ్ఛను పొందినట్లును, ప్రయాణికులను పరదేశమందున్న వారును సురక్షితముగా గమ్యము చేరగలుగునట్లును, ఆకలి పీడితులకు ఆదరణను, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమును, మరణావస్థలో ఉన్న వారికి రక్షణమును కల్పించినట్లును ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, నీ వెతుకుతులను ఓదార్పు దేవుడవు, శ్రమల నుండి వారికి ఆశ్రయముగా నిలిచివాడవు, అనేక బాధలలో చిక్కుకున్న వారికి ఆర్తనాదములను ఆలకింపము. వీరందరూ తమ వేదనలందు నీ కనికరమును అమితముగా చవిచూచి ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు మనం రెండవ భాగము పరిశుద్ధ శిలువ ఆరాధనం అనేటువంటి ఈ యొక్క అంశములను కడుగుపెట్టి ఉన్నాం. శిలువను ప్రదర్శించడం లేదా శిలువను ఆరాధించడం అటువంటిది ఈ సాంగ్యములో అడుగుపెట్టి ఉన్నాం. గురువు మరి ప్రధాన దేవాలయం యొక్క ప్రధాన ద్వారము దగ్గర నుంచి ఆ యొక్క శిలువను తీసుకొని వస్తూ ఉన్నటప్పుడు, ఇదిగో శిలువము రాను, దీని అందే లోకరక్షకుడు వేలాడను అని నేను పాడినప్పుడు మీ సమాధానం మర్చిపోతారు. మీరు రాసుకోండి. మీరు రెండు అందరము శిలువను ఆరాధించుదము, లేదా రెండు అందరము ఆయనను ఆరాధింతుము. నేను పలికేటప్పుడు ఇదిగో శిలువము రాను, దీని అందే లోకరక్షకుడు వేలాడను అని నేను పాడినప్పుడు మీరందరూ రెండు మనమందరము ఈ శిలువను ఆరాధించుదము అనేటువంటి ఆ యొక్క మాటను సమాధానం అనేది మీరు ఇవ్వాలి. కొవ్వొత్తి వెలిగించి పట్టుకొని అక్కడ పదండి. కొవ్వొత్తి వెలిగించండి.